హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఆవకాయ అయితే పెడతాను, అది కూడా ఫస్ట్ టైం. సో నాకైతే తెలియలేదండి ఏ కాయలు తీసుకోవాలని. అక్కడైతే షాప్ వాళ్ళు ఇక్కడ చిన్న రసాల కాయలు అయితే తీసుకొచ్చాను. ఆ గిన్నెతో నాకు 4 ముక్కల గిన్నెలు అయితే వచ్చాయి. సో అందుకే అక్కడ చూపిస్తున్నాను. సో కొంతమంది జలాలు కాయలు కూడా బాగుంటాయని అంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం దాంట్లో ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువ పడుతుంది, పులుపు ఎక్కువ ఉంటాయి అవి అని కూడా చెప్పారనమాట. సర్లే ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను కదా అని చెప్పి ఇదే తీసుకున్నాను. జలాల కాయలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒక కాయ మనకు 50-60 చెప్తున్నారు. సో ఇవైతే నేను డజన్ 150 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనకు 4 గిన్నెల కాయలకి నేను ఇక్కడ ఒక గిన్నె పచ్చి కారం, అంటే ఇప్పుడు తొడియాలు లేకుండా బయట పచ్చడి కారం అంటే మామూలుగా ఇస్తారండి. సో అక్కడే ఎక్కడైతే మనకు మామిడికాయలు అవి అమ్ముతూ ఉన్నారో దగ్గరలోనే సత్యనారాయణపురంలోనే మాకు అన్నీ దొరికేసాయి అనమాట. సో ఆవపిండి, మెంతుపిండి, వేరుశనగ నూనె కానీ ఏ నూనె కావాలంటే అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. అయితే నేను ఇక్కడ కారం అనేది ఆ ప్యాకెట్ నిండా తీసానండి. సో తీస్తే కరెక్ట్గా ఆ బౌల్కి అటు ఇటుగా నిండుగా అటు ఇటుగా వచ్చిందనమాట. సో అదైతే వేసేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే కొంచెం ఇంట్లో కారమైనా వాడుకోండి, ఎందుకంటే ఇది కారం చాలా కారంగా ఉందండి, బాగా ఘాటు ఎక్కువగా ఉంది. సో అంత ఘాటు వద్దు అనుకుంటే జస్ట్ నార్మల్ మనం ఇంట్లో పట్టించుకున్న కారం వేసేసుకున్నా సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే టేస్ట్ చేశాక నాకు అలా అనిపించింది, ఇంత ఘాటు అవసరం లేదేమో అనిపించింది అనమాట. మేబీ ఎక్కువ రోజులు ఉండడానికైతే వాడాలేమో, నాకైతే తెలియదండి, బట్ నా ఎక్స్పీరియన్స్. ఇక మెంతుపిండి అంటే ఇప్పుడు 4 గిన్నెలు కదండి. సో దానికి మెంతుపిండి ఇప్పుడు 1 కేజీ అనుకోండి, అవి దానికి మాకు మెంతుపిండి వచ్చేసి 1/2 కేజీకి ఆవపిండికి మెంతుపిండి 100 గ్రాములు అయితే వేశాను. ఎందుకంటే మెంతుపిండి చేదు ఉంటుంది కదా, అందువల్ల ఆవపిండి కొంచెం అటు ఇటైనా ఏం కాదు, గుజ్జు వస్తుంది, కానీ మెంతుపిండి తక్కువ వేసుకోండి, చేదైతే వచ్చేస్తుంది అనమాట. సో నేను 100 గ్రాములు మెంతుపిండి తీసుకున్నాను. ఆవాలు మాత్రం నేను ఇంట్లోనే ఆవాలు తీసుకొని మిక్సర్తో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట. ఇక తర్వాత ఇక్కడ కనిపిస్తుందా, అది వచ్చేసి సాల్ట్ కాదు, కల్లుప్పునే నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 కేజీ ప్యాకెట్ మిక్సీ పట్టేసుకొని ఆ గిన్నెకి 1/2 కప్పు మాత్రమే సాల్ట్ వేసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. సో 1/2 కప్పు నాకు చూసారు కదా, జస్ట్ 1/2 బౌల్తోనే నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. అంటే ఫస్ట్ టైం నాలా పెట్టే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూజ్ అవుతుంది కదా. అయితే ఇక అలాగే ఇక్కడ ఆవపిండి మిక్సీ పట్టున్నాను కదా, సో అదెంత వచ్చిందో చూద్దామని కొలతేస్తున్నాను. ఇది మనం కారం ఎంత వేసుకున్నామో అంత ఆవపిండి అనేది మనం వేసేసుకోవచ్చు. నాకు సుమారుగా కారం అయితే ఎంతైతే వేసానో ఆ బౌల్కి సేమ్ అదే బౌల్కి నాకు ఇక్కడ ఆ మెంతుపిండి కూడా ఆవపిండి కూడా వచ్చేసింది అనమాట. అయితే నాకు ఎందుకు టేస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మాత్రం ఆ రోజే కొంచెం చేదనిపించింది 100 గ్రాములు మెంతిపిండికే. సో ఇక అది కొంచెం పులుసు అంతా లాగే కొద్దీ సెట్ అయిపోతుంది అని అనుకున్నాను, బట్ అందుకే చెప్తున్నాను మెంతిపిండి తక్కువ వేసుకోండి, అసలు వేసుకోకపోయినా పర్వాలేదు నాకు తెలిసి. సో ఇక్కడైతే ఆవపిండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. నేనేం వేపుకోలేదు, పచ్చి ఆవాలే ఒక 1/2 కేజీ తీసుకొచ్చి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను, అంతే. పౌడర్ కింద వచ్చేస్తుంది కదా, సో అలాగా అసలు గుజ్జేం అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఉప్పు కారము ఒక 100 గ్రాములు ఆవపిండి 100 గ్రాములు మెంతిపిండి వేసేసుకున్నా సరిపోద్ది. అంటే మెంతిపిండి ఆపేసి ఓన్లీ ఆవపిండి మాత్రం వేసుకున్నా సరిపోతుంది. అది కూడా వద్దు అనుకుంటే జస్ట్ ఉప్పు కారం మామిడికాయ అయినా పెట్టేసుకోవచ్చండి నాకు తెలిసి. కాకపోతే పర్ఫెక్ట్గా ఊరగాయ అనేది మనకు ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాం కదా, సో అందువల్ల ఇక జస్ట్ ఒక్క చిటికెడు అయితే పసుపు కూడా వేసాను నేను, అంటే కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది కదా అని ఒక్క చిటికెడు పసుపు అయితే వేసాను, ఒక 1/2 స్పూన్ అలా వేసాను అనమాట. సో ఇప్పుడు మొత్తం మనము మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ వేసి కలిపేస్తే ఈ పౌడర్ అనేది ఉంటల కింద ఉండిపోతుంది, కలవదు. సో అందువల్ల నేను మెత్తగా చేత్తో మిక్స్ చేస్తూ కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉప్పుని మిక్సీ పట్టాం కదండి, సో అందువల్ల అక్కడక్కడ కొంచెం ఆ ఉప్పులు ఉంటలుగా ఉంటే అవి చూసుకొని మనం మెత్తగా నలిపేసుకోవాలి. అయితే ఈ మామిడికాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఈ మామిడికాయ ముక్కలను అయితే అక్కడ షాప్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళైతే కట్ చేసిన రోజే మీరు ఆవకాయ పెట్టేసుకోండి అని అయితే నాకైతే చెప్పారండి. అలాగే వచ్చేసి ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత కడగొద్దు, ముందే కడుగేసి వాళ్ళే కట్ చేస్తారని కూడా చెప్పారు. అలాగే వాళ్ళే కట్ చేశారు, కానీ కడిగిన నీళ్ళు అయితే చాలా దారుణంగా ఉండే, నాకు నచ్చలేదు. సో వాళ్ళు కడిగిన వాటర్తోనే కడగడం, తుడిచిన క్లాత్తోనే తుడుస్తారు కదా, సో అందువల్ల నాకు నచ్చలేదన్నమాట. అందువల్ల నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కల్ని మళ్ళీ మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇలా ఒక 1/2 కేజీ పల్లి నూనె అయితే తీసుకున్నాను, దాన్ని కాచి చల్లార్చి ఆ పల్లి నూనెలోకి ఈ మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు పచ్చళ్ళకి ఊరగాయలకి పల్లి నూనె అయితే కొంచెం టేస్టీగా ఉంటుందండి, అందుకే నేను పల్లి నూనె వేసుకున్నాను అనమాట. అయితే ముక్కలు నేను
ఈవినింగ్ అంటే నాకు నైట్ అయింది తెచ్చుకునేపాటికి. సో కడిగేసి ఆ నైట్ అంతా కూడా ఆరబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఆవకాయ పట్టుకుంటున్నాను. నాకైతే ఎలాంటి డిఫరెన్స్ అనేది రాలేదండి. ఇప్పుడు నేను ఆవకాయ పెట్టేసి కూడా 1 వీక్ దాటేసింది. సో ఎలాంటి డిఫరెన్స్ అయితే నాకైతే రాలేదు. సో మనము ఏమైనా ఇదే పోతాయేమో, కడిగితే ఆరబెట్టకూడదేమో, కట్ చేసిన తర్వాత కడగకూడదేమో, ఇలాంటివి పెట్టుకోవద్దు. నీట్గా లేనప్పుడు కడిగి చేసుకోవడం బెటర్ అనిపించి నాకు అనిపించి నేను కడుక్కున్నానండి. ఏం పర్వాలేదు. కడిగిన తర్వాత కూడా మంచిగా తడి లేకుండా ఆరడం అయితే చూసుకుంటే సరిపోతుంది. మనము లేదనుకుంటే మీరు ముక్కలు కొట్టించుకోవడానికి వెళ్ళేటప్పుడే చక్కగా మామిడికాయలని ముందే కడిగేసుకొని ఒక పొడి క్లాత్లో తుడిచేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోండి. లేదు షాప్లోకి అక్కడే కడుగుతాము అనుకుంటే ఒక 2 పెద్ద సైజు వాటర్ బాటిల్స్తో వాటర్స్ ఒక సంచిలో వేసేసుకొని ఒక క్లాత్ పెట్టుకొని మీ వాటర్తో మీరే నీట్గా వాష్ చేసుకొని మనం పట్టుకెళ్ళిన క్లాత్తో తుడుచుకొని అప్పుడు వాళ్ళతో కొట్టించుకోవడం అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది. సో ఇంక ఇక్కడైతే ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసి కొంచెం కొంచెంగా వేసి ఉప్పు కారం మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అదే సాంబాలంలో వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. పౌడర్ అనేది ముక్కలకి బాగా పట్టిన తర్వాత అప్పుడు ఏదైతే ఆయిల్ మిగిలి ఉందో ఆ ఆయిల్ని దీంట్లో వేసాను. ఎందుకు మనం ముందే కాచల్లార్చిన ఆయిల్లో ఈ మామిడికాయ ముక్కలు వేయాలి అంటే నాకు తెలిసినంత వరకు కలర్ అనేది చేంజ్ అవ్వదటండి. సో అలాగే ముక్క అనేది అంత అంటే మరీ పిసికిగా మెత్తగా అయిపోతాయి కదా కొన్ని, అలా అవ్వకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని విన్నాను. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకే తెలియదు. కాకపోతే నేను పెట్టిన ఒక 4 డేస్కే నాకు 1 వీక్ అయింది కదా ఇవాళ్ళకి, అప్పటికే నాకు ముక్క అయితే మగ్గిపోయిందండి, ఊరిపోయిందనమాట. సో కొంచెం గట్టిగా ఉండాలి, 1 సంవత్సరం పొడవునా ఉండాలి అనుకుంటే రసాలు తీసుకోవద్దు, జలాలే తీసుకోండి. లేదు మాకు అవసరం లేదు, జస్ట్ మేము ఫాస్ట్గానే వాడేసుకుంటాం అన్న వాళ్ళు రసాలకి వెళ్ళిపోండి సరిపోతుంది. ఎందుకంటే త్వరగా మగ్గిపోవాలనుకుంటే ఈ రసాలకాయలు అయితే మగ్గిపోతున్నాయండి. ఇక తర్వాత ఈ కాచలాల్చిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని మనము మిగిలిన ఆయిల్ని కూడా ఈ విధంగా వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఈ మాత్రం ఆయిల్ సరిపోతుందండి. మనం 3వ రోజుకి మళ్ళీ తిరగొట్టుకొని ఒక జాడీకి ఎత్తుకున్నప్పుడు ఆయిల్ బాగానే ఊరుతుంది. ఇప్పుడు అలా కనిపించినా కూడా లేదు అనుకుంటే మాకు కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలి అంటే కొంతమంది ఈ ఆయిల్ని చేపల కూరలో యూజ్ చేస్తూ ఉంటారు. పైన తేటగా వచ్చిన ఆయిల్ని చేపల కూర ఉన్నప్పుడు వేస్తారు కదా, అలాంటి వాళ్ళు వేసే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా, మీరు కేజీ తీసుకొని వేసుకోండి సరిపోతుంది. అది వచ్చేసి మనకు అక్కడండి కేజీ ఆయిల్ వచ్చేసి 180, 200 అలా అయితే కాస్ట్ అయితే పడుతుందనమాట. కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నాకైతే భలే అనిపించిందండి. కానీ ఒక పక్క చెయ్యి కూడా బాగా మండిపోయిందనమాట. సో ఫస్ట్ టైం నా అలా పెట్టేవాళ్ళు అయితే కొంచెం మనకు గ్లౌజ్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకోండి. ఎందుకంటే చేతికి బాగా కారం అనిపించింది నాకు, అందులోనూ పచ్చి కారం కదండి, అందువల్ల అదైతే యూజ్ చేసుకోండి. నాకు తెలియక నేను నార్మల్ హ్యాండ్ పెట్టి చేసేసాను కదా, అంటే మరి తర్వాత మనం సోప్ పెట్టేసి చెయ్యి వాష్ చేసుకుంటే పోతుంది. బట్ కలిపేటప్పుడు ఆ కొంచెం సేపు అయినా తట్టుకోవాలి కదా, సో అలవాటు లేని వాళ్ళు తట్టుకోలేరని నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అంతే యూజ్ అవుతుంది అనేసి. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మబద్ద అయితే పిండాను లైట్గా, ఎందుకంటే ఎక్కడో చూసాను విన్నాను అండి ఇలా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ముక్క అనేసి విన్నాను. అందుకే నేను ఒక 2 నిమ్మకాయలు అయితే గింజలు పడకుండా పిండేసుకున్నాను. నాకు తెలిసి పెద్దగా టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదనుకుంటా. ఇక తర్వాత అయితే నేను ఇక్కడ ఇవి కేజీ డబ్బాలు ఉంటాయి కదండి, పెద్దవి పప్పులు పోసుకునేవి. నా దగ్గర పెద్ద డబ్బా లేదు, అందువల్ల ఆ డబ్బాలు నాకు 3 డబ్బాలకి అయితే వచ్చినాయి. తర్వాత 3వ రోజు తిరగొట్టినప్పుడు పెద్ద డబ్బాకి ఎత్తి పెట్టుకుందామని వాటిలో పెట్టేసి లాస్ట్లో ఒక 2 ముక్కలు ఉంచుకొని వేడి రైస్ వేసేసుకొని ఇలా గుజ్జులో ఆయిల్లో కలిపేసేసి మొత్తాన్ని కలుపుతున్నానండి. సో మా వాడు చూసారా ఫస్ట్ ఒక మొదటి తిని వెళ్ళాడనమాట, కారం అని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తాగేసాడు. మళ్ళీ వచ్చాడమ్మా బాగుంది మళ్ళీ పెట్టని వచ్చాడనమాట. అదేరా బాబు ఆవకాయ మహిమ అనుకున్నాను నేను. నిజమే కదండి, వాడైతే బాగుందమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చాడు. ఫస్ట్ కారం అనేసాడు, తర్వాత మళ్ళీ బాగుందని తర్వాత నేను ఇంకొంచెం అన్నం వేసి మళ్ళీ కలిపాను అనమాట. సో చూసారు కదా మామిడికాయ ముక్క అదే రసాలు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదండి, అందువల్ల ఫాస్ట్గా ఊరిపోతుంది అనమాట. సో మేము అది తెచ్చుకొని 1 సంవత్సరం పొడుగుతా అది ఉండి తినే అంతవరకు ఆగంలేండి, అది ఎప్పుడెప్పుడు ఊరుతుందా తినేద్దాం అనే టైప్ అనమాట. అందువల్ల ఈ కాయలు నేను చూస్ చేసుకున్నాను, అందులో ఫస్ట్ టైం కదా, అందువల్ల చూసారు ఏం చెప్తున్నాడు బాగుందమ్మా అని చెప్తున్నాడు అనమాట. సో మా హస్బెండ్ని కూడా రమ్మంటున్నాను, పెడతాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి, నాకైతే చాలా. సో అది ఏదో మూవీలో ఫస్ట్ కారం అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తింటుంది కదా, తను అంటే కొంచెం రిచ్, తనకు ఆవకాయ అంటేనే తెలియని అమ్మాయి, అదైతే ఆ సీన్ నాకు గుర్తొచ్చింది అనమాట. మా వాడు మళ్ళీ అడిగి తింటుంటే టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే వచ్చింది, నిజంగా చాలా బాగుండింది. సో మీరు ఆవకాయ పెట్టుకున్నారా లేదని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఆవకాయ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు అనమాట. బెంగళూరులో ఉన్నప్పుడైతే నాకు అవకాశం ఉండేది కాదు, మామిడికాయలు అక్కడ పెద్దగా దొరికేవి కాదు. సో ఇక్కడికి వచ్చాకైతే ఫస్ట్ టైం పెట్టాను కదా, చాలా హ్యాపీగా అయితే అనిపించింది, మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట.
మా వాడికైతే ఆవకాయ బాగా నచ్చేసిందండి. కారంగా ఉన్నా సరే తినేస్తున్నాడు. సో మొత్తానికి 3వ రోజు మనం తిరగ కలపాలి కదా. సో అప్పుడు ఎలా ఉంది ఏంటో చూద్దాము. సో 3 డేస్ తర్వాత అయితే నాకు ఇలా ఒక కేజీ డబ్బాలకి 3 డబ్బాలకి పెట్టుకున్నాను కదా. దాన్ని ఈ విధంగా కలుపుకొని దీనికోసమే సపరేట్గా ఒక డబ్బా అయితే కొనుక్కున్నానండి. 100 రూపాయలట 5 కేజీల డబ్బా ఇది. సో అంటే దీనికి మనం స్టీలు అల్యూమినియం వాటిలో పెట్టామంటే బాగా ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టలేమండి. సో ఇంకా ఆప్షన్ ప్లాస్టిక్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు, లేదా మట్టి జాడీల్లో పెట్టుకోవాలి. నా దగ్గర జాడీ లేదు, ఇక అందుకే ఈ డబ్బా అయితే కొనుక్కున్నాను. సో కొంచెమే అనమాట, అడుగుకెళ్ళింది. సో మహా అయితే మంది ఒక 1.5 కేజీ ఆవకాయ ఉంటుందేమో అంతే కదా. సో అందువల్ల అడుగుకి అయితే వెళ్ళింది అనమాట. ఒక 1 మంత్ 2 మంత్స్లో అయిపోతుంది. సో మనకి ఇప్పుడు జాడీలు అలాంటివి కొనుక్కుంటే బాబు చిన్నవాడు కదండి, సో పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను వాటిని అంత హ్యాండిల్ చేయలేను అనమాట. సో అందుకే వాటి జోలికి అయితే ఇప్పుడప్పుడే వెళ్ళను. మట్టి కానీ జాడీలు కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ. సో మొత్తానికి నా ఆవకాయ ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే సాటిస్ఫై అండి, బాగానే వచ్చింది.